మామ టింగు అరే నాని చాలా ఎక్కువ వస్తుంది. ఎక్కడ నువ్వు ప్రశ్న జాబ్ వేస్తున్నావు ఇవాళ వీకెండ్ కదా మనం పక్క పార్టీ చేసుకున్నాం. కరెక్టే నాకు అప్పుడు చర్చికి లేదు ఇవాళ ఒక్కరోజు అయిందిగా లేదు నాకు చర్చికి అయితే బియ్యం కదా రాను సమయం లేదు చర్చికి వెళ్తా వెళ్ళాక వచ్చాక మనం నాకు అర్థం మామ మరి పక్కరా ఫ్రెష్ కలవాలి బాయ్దారా చెప్పారు. ఈరోజు వాక్యం బాగుంది. దేవుడు నాతోనే మాట్లాడనిపించింది. నీకెలా ఉంది? నీకెలా ఉంది? నాతోనే మాట్లాడనిపించింది ఈరోజు. రాయేష్ బ్రదర్ కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, బైబిల్ తీసుకుంటారా? ఓకే బ్రదర్, ఓకే. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. ఇంద్రా మరి పార్టీ అన్నాడు వాడు ఇంకా రాలేదు. ఫోన్ చేశాను రాలేదు. అవును కాడా పార్టీ అన్నాడు, దామేమన్నాడు. ఓకే అరే అర్థం రామన్నాడు. శ్రావణ్ మరి ఎదురా పార్టీ ఫోన్ చేసిండ్రా వాడు వస్తున్నాడు. ఒకసారి రాయేష్ టింగు గాని ఫోన్ చేయి. ఇగాడా కట్టుకొని హ్యాపీ బర్త్డే. దోస్తులు అంటే దోస్తులు అంటే ఏంటమ్మా ముందు చదువుతున్నావేంటి? ప్రతి ఆదివారం చర్చికి వస్తావు నాతో. ఏదో ఒక్క మంది రాకూడదు అంటారు. ఏదో ఒక్క ప్రాయసం అనుకున్నాను. ఏందో మరి థ్యాంక్ యూ ఫర్ దిస్ పార్టీ. ఓకే
వారం సరుకు తెప్పిస్తున్నావు అయితే. వస్తుంది పైనుంచి సరుకు. టింకు ఏంటబ్బా? హలో, హాయ్ బ్రో. అన్న, స్టార్ ఎందుకు కడతారన్న? చిన్నప్పటి నుంచి నాకు ఒక పెద్ద డౌట్ అనేది, అసలు స్టార్ ఎందుకు కడతారన్న? క్రిస్మస్కి అసలు ఎందుకు కడతారు స్టార్? ఏమో బ్రో, అందరూ కడుతున్నారు కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది కదా, సో అందువల్ల కడుతున్నాం అంతే. పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా అన్న, అసలు క్రిస్టమస్కి దీన్నే ఎందుకు ఎంచుకున్నారన్న? అంటే నాకు కూడా అంతగా ఏం తెలియదు బ్రో, అందరూ కడుతున్నారు కాబట్టి కడుతున్నాం అంతే. ఓకే, సరే అన్న. వందనాలు సుమన్. వందనాలన్నా. స్టార్ బాగుందా అన్న? చాలా అద్భుతంగా ఉంది. వందనాలు బ్రదర్. హాయ్ అన్న, స్టార్ ఎందుకు కడతారు? ఈ అన్న అడిగితే చెప్పలేకపోయారు, మీకు ఏమన్నా తెలుసా? నాకు తెలుసు బ్రదర్, నేను చెప్తాను. ఈ స్టార్ ఎందుకు కడతారంటే, జీసస్ ఉన్నాడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన నక్షత్రం ఆకాశంలో సాదృశ్యంగా కనపడింది. అది కనపడినప్పుడు దానిని తూర్పు దేశపు జ్ఞానులు గుర్తించి ఆయన చూడటానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ముందుగా కనిపించి ఆయన ఉన్న చోటుకు వారిని నడిపించింది. అలాగ నడిపించింది కాబట్టి, ఆకాశంలో అంత అద్భుతం జరిగింది కాబట్టి దానికి సాదృశ్యంగా ఈ నక్షత్రాన్ని కట్టుకుంటారు బ్రదర్. ఇంకా చెప్పాలంటే ఆయన నక్షత్రం ఆ తూర్పు దేశపు జ్ఞానులను ఆయన ఉన్న చోటుకు ఏ విధంగా నడిపించిందో, అలాగే జీసస్ కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నశించిపోతున్న వారిని రక్షించడానికి, మనము నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయనే మార్గము, సత్యము, జీవము. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు బ్రదర్. అందుకనే క్రిస్మస్కి ఇలా నక్షత్రాలను కట్టుకుంటుంటారు బ్రదర్. మీకు అర్థమైందా బ్రదర్? అర్థమైంది బ్రదర్. మనకు నెక్స్ట్ వీక్లో యూత్ క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎన్నో విషయాలు అక్కడ జీసస్ ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, క్రిస్మస్ అంటే అసలు ఏమిటి, అలాంటివి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం బ్రదర్. చాలా అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది బ్రదర్. మీరు అందరూ వస్తారు కదా? వస్తాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మీరందరూ కూడా మనకి ఖచ్చితంగా రావాలి బ్రదర్. వందనాలు సుమన్. వందనాలన్నా. టింకు బ్రదర్, టింకు బ్రదర్. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. కూర్చోండి బ్రదర్ కూర్చోండి. బ్రదర్. కాసేపు మీతో మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు బ్రదర్. ఏం లేదు బ్రదర్, నేను అక్కడ రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీరు మీ ఫ్రెండ్స్తో కనిపించారు. అక్కడ నేను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది బ్రదర్. అంటే మీరు అలా డ్రింక్ చేయటం, మనం దేవుని నమ్ముకున్న బిడ్డలుగా, అదంతా కరెక్ట్ కాదు కదా బ్రదర్. అంటే అప్పుడప్పుడు తాగచ్చు కదా అని తాగాను బ్రదర్. అలా బ్రదర్, మీరు వాక్యాన్ని చదువుతారా? వాక్యాన్ని అనుసరిస్తారా? దేవుడు వాక్యంలో త్రాగొద్దని చెప్పాడు కదా బ్రదర్, మీరు ఎందుకు తాగుతున్నారు? రిఫరెన్స్ చూపించాను బ్రదర్. రెఫరెన్స్ చెప్తాను చూడండి బ్రదర్. చూస్తాను బ్రదర్. బ్రదర్, మనకి 1 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడు బ్రదర్. 1 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనం బ్రదర్. సరే బ్రదర్. చూడండి బ్రదర్. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 10వ వచనం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యంలో వారసులు కానేరరు. బ్రదర్, ఇంకో రెఫరెన్స్ చెప్తాను చూస్తారా? చూస్తాను. సామెతలు 23:21 బ్రదర్. సామెతలు 23:21 బ్రదర్. సరే చూడండి బ్రదర్. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులాగుదురు. బ్రదర్, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను దేవుని రాజ్యానికి వారసులు కారంటే దేవుడు త్రాగొద్దని చెప్తున్నాడు బ్రదర్. బ్రదర్, ఇదంతా కరెక్ట్ కాదు బ్రదర్. మనకి వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి. మీరే కాదు బ్రదర్, ఈ రోజుల్లో చాలామంది నామకార్థపు క్రైస్తవులుగానే ఉన్నారు బ్రదర్. మన క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తుంది కదా, ఎంతోమంది నామకార్థపు క్రైస్తవులు క్రిస్మస్ పండుగకు బాగా తినాలి, త్రాగాలి, తిరగాలి అని వారు సొంత ఇచ్చలు నెరవేర్చుకుంటున్నారు బ్రదర్. ఇదంతా కరెక్ట్ కాదు బ్రదర్. వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి బ్రదర్. మనకు నెక్స్ట్ వీక్లో యూత్ క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుంది బ్రదర్. అక్కడ క్రిస్మస్ అంటే ఏమిటి, దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటి ఎన్నో విషయాలు మనం అక్కడ తెలుసుకోవచ్చు బ్రదర్. మీరు వస్తారు కదా? తప్పకుండా సార్ బ్రదర్.
మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా బ్రదర్ అక్కడ, వారందరిని కూడా తీసుకొని రావాలి బ్రదర్. సరే బ్రదర్, తప్పకుండా తీసుకొని వస్తా బ్రదర్. థ్యాంక్ యూ, వందనాలు. ఓకే బ్రదర్, వందనాలు. ఓకే బ్రదర్, ఓకే. ప్రేయర్లో ఉంచాను బ్రదర్. ఓకే బ్రదర్, వందనాలు. వందనాలు. బాయ్. బాయ్ బ్రదర్. అరే, నేను ఇన్నాళ్ళు చర్చికి వెళ్తున్నాను, మరలా లోకంలో కలిసిపోతున్నాను. ఈరోజు బ్రదర్ వాక్యం చూపించి చెప్పే వరకు నేను గ్రహించలేకపోయాను. ఇలా 2 పడవల మీద ప్రయాణం నా జీవితంలో కరెక్ట్ కాదు. నాకు పరిపూర్ణమైన మార్పు కావాలి. నాకెందుకో అనిపిస్తుంది, ఆ బ్రదర్ చెప్పాడు కదా, ఒకసారి చర్చికి వెళ్తే మన జీవిత విధానం ఏంటో తెలుస్తుంది, సరైన విధానం ఏంటో తెలుస్తుంది కదా. సో మనం వెళ్దామా? వస్తాం కదా మరి, మాకేమన్నా ఉంటుందా? అంతే కదా గాంధీ. మరి ఇదే అరే డింగు. నేను ఫాలో అవుతాం. నిన్న మన క్రిస్మస్ ఉంది కదా, మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచారు, మనం ఆహ్వానించారు. వారందరూ కూడా వస్తారు. అందరూ వాళ్ళు వెల్కమ్ చేస్తాం, అందరం చేస్తాం. అందరూ వచ్చే టైం ఉంది అంటున్నారు. మా పెద్ద మా సంఘ పెద్ద మా చర్చి నేడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి పాల్పొందడానికి వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ వచ్చిన మీ అందరికి నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే కేక్స్ కట్ చేసుకోవడము, లేకపోతే చికెన్ మటన్ ఇంట్లో తెచ్చుకొని వండుకోవడము, లేకపోతే హాలిడే బ్యాష్ చేసుకోవడము, బయటికి సీజనింగ్స్ గా బయటికి వెళ్ళడము, గెంతులేయడము, లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళందరితో పాటు కలిసి పెద్ద పెద్ద పాటలు పెట్టుకుని గెంతులేయడము, వీటినన్నిటినీ క్రిస్మస్ అనుకుంటున్నారు మీరు? ఇదంతా క్రిస్మస్ అని మీరు అనుకుంటే అది పొరపాటేనండి. మనం చూస్తే ఒక ట్రెడిషన్ లాగా మారిపోయింది. నేటి దినాలలో క్రిస్మస్ అనేది ఒక ట్రెడిషన్ లాగా మారిపోయింది, ఒక పండగ లాగా మారిపోయింది. దాని యొక్క నిజమైన అర్థాన్ని మనం మర్చిపోయాం. అసలు పండగ కంటే, అన్నిటికంటే, కేక్స్ కంటే, క్రిస్మస్ ట్రీ కంటే ఒక గొప్ప ఎక్స్ట్రాడినరీ థింగ్ మన చరిత్రలో చోటు చేసుకుంది. అదే క్రిస్మస్ అంటే. అదేందో చెప్పమంటారా మీకు? అదే యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుక.
దాన్ని మనం మర్చిపోయాం. మనం చూస్తే గనక ఇవాళ దినాలలో ఈ లోకమంతా చీకట్లో ఉందన్నమాట. మీరు, నేను అందరం కూడా చీకట్లోనే ఉన్నాం. మనం చేసేటువంటి ఎన్నో నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతూ మనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవుని భయం లేకుండా మనకిష్టమైనటువంటి పనులను చేస్తున్నాం. దేవునికి ఇష్టం లేనటువంటి పనుల్ని, మనకిష్టమైన పనుల్ని మనం చేసుకుంటున్నాం. అది క్రిస్మస్ కాదండి. ఎందుకని నీకు ఇష్టం లేని పనులు నువ్వు చేసుకుంటున్నావు? ఎందుకంటే నీలో చీకటి ఉన్నది. చీకటి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. నరకంలో ఏముంటది? పళ్ళు కొరకడం, ఏడ్పు ఉంటది అనమాట. యుగ యుగాలు నువ్వు అక్కడ ఉండిపోతావు అనమాట. వీటి నుంచి రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే నీకోసం ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. అదేందో తెలుసా? తన అద్వితీయ కుమారుణ్ణి నీకోసం, నా కోసం ఈ లోకానికి పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన్ని గనక నువ్వు విశ్వసిస్తే, ఆయన్ని గనక నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, నిజం దేవుని యొక్క వాక్యంలో ఒక చాటు ఉందన్నమాట. ఏంటంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని అది మనుషుల చీకటి దానిని గ్రహింపలేకుండానను. అదేవిధంగా లూకాసు వార్త 1:79 గనక మనం చూస్తే గనక చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండిన వారికి వెలుగివ్వడానికి అరుణోదయంగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చీకటిలోను మరణ ఛాయల్లో ఉన్నటువంటి నీకు ఒక హోప్ తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడంటే ఈ క్రిస్మస్ దినాన ఒక గొప్ప కానుకగా తన కుమారుణ్ణే నీకోసం, నా కోసం ఇచ్చేశాడండి. ఆ కానుక నీకు కావాలా? ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రభా, నేను నామకార్థ జీవితాన్ని జీవించాను, నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను, వాటిని అన్నిటిని విడి చేస్తున్నాను. తండ్రి, నా హృదయంలోనికి రా. ఆ యేసయ్య ఆ గొప్ప వెలుగు, శాంతి, సమాధానాన్ని నా హృదయంలోకి తీసుకురా. ఆ జీవాన్ని నాలోకి తీసుకురా, ఆ వెలుగుని నాలోకి తీసుకురా. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే నిజమైన క్రిస్మస్. లేదు, అలాంటి వాటికి నేను రానురా, మానేశాను. బ్రదర్, మీ ఫ్రెండ్ ఫోన్ చేసి అక్కడ ఒక పార్టీకి రమ్మంటున్నట్టున్నాడు, వెళ్ళొచ్చు కదా? లేదు బ్రదర్, ఒకప్పుడు ఇదంతా కరెక్ట్ అనుకున్నాను. మీరు నాతో మాట్లాడిన తర్వాత వాక్యాన్ని చదివాను బ్రదర్, విని గ్రహించాను. ఇంతకుముందు పరిపూర్ణంగా లేను బ్రదర్, ఇప్పటి నుండి పరిపూర్ణంగా ఉండాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో చాలామంది నామకార్థపు క్రైస్తవులుగానే ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఇలా పరిపూర్ణమైన మార్పు రావాలన్న ఉద్దేశంతోనే ఈ షార్ట్ ఫిల్మ్ మేము తీసాము. ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము.